మార్కెట్లోకి వచ్చినప్పుడు ఏంటంటే 90% క్యాష్ తీసుకుని వచ్చి 10% ఫోన్పే తెచ్చుకుంటే బాగుంటుంది. ఇక్కడ కొన్నిసార్లు సర్వర్లు పనిచేయడం వల్ల ఏంటంటే 12 గంటల దాకా 1 గంటల దాకా ఆగిపోవాల్సి వస్తుంది. అది అన్న వెంకటేశ్వర మీకు రెగ్యులర్ కొంచెం జాగ్రత్తగా ఉండే డబ్బులు తీసుకురండి, ఆయన జాగ్రత్తగా డబ్బులు తీసుకురండి. ఫోన్ పేలు అయితే పనిచేయడం లేదట. ఎలక్షన్ లేదు. ఎలక్షన్ అయినప్పుడు అయితే అడ్జస్ట్మెంట్ అవుతుంది. లేదంటే మీరు 12 దాకా ఉండాలా, మేము 1 గంట దాకా కూర్చోండాలా, మీ ఇష్టం. రెండోది వచ్చేసి 50,000 కంటే ఎక్కువ ఇవ్వటం లేదు. పల్లెలు కదా, పల్లెల్లో ఉండే బ్యాంకులు ఏంటంటే 50,000 కంటే ఎక్కువ ఇవ్వటం లేదు. బ్యాంకుల్లో 5 లక్షలు 4 లక్షలు తీయాలంటే కుదరటం లేదు. దానికి యాక్సెప్ట్ చేయటంలా కొద్దిగా అర్థం చేసుకోండి. हाय फ्रेंड्स, मैं हूं अली खान. आप देख रहे हैं अली खान KR के चैनल. जो भी पहला बार अपना चैनल का प्लीज़ सब्सक्राइब करने का. फ्रेंड्स నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ KR के ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లేక సలాం ఆతా హై. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్లో అనేటి ఉంది. సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామునే స్టార్ట్ అవ్వాలా, కానీ గురువారం రాత్రి జరుగుతుంది 9-10 నుంచి. నిన్న వారం ఈ వారం ఆగి ఉన్నాయి పిల్లలు. అంటే ఇప్పుడు 7 గంటలు అట్లా అవుతుంది టైం. సో పిల్లలు ఆగి ఉన్నాయి. అంతా మన చేతుల్లో ఉంది. మనం రాత్రిలో రావడం తగ్గించి పొద్దున్నే బేరాలు చేసుకోవడం స్టార్ట్ చేస్తే పిల్లలు అనేటివి మనకు పొద్దున్న టైంలో అన్నీ ఇలా కిందకి దిగుతాయి. అప్పుడు బేరాలు అనేటివి చేసుకోవచ్చు. అప్పుడు బాగుంటుంది మనకు పిల్ల చూడడానికి, బేరం చేయడానికి అన్నిటికీ బాగుంటుంది. సో చూద్దాం ఈరోజు ఉండే కాడికి పొట్టల పిల్లలు ఎలాంటి ధరలు ఉన్నాయి, ఏం చెప్తున్నారు అనేది. సో ఫస్ట్ మన బ్రదర్ అక్కడ మాధవ్ చూస్తున్నారు కదా, మన డ్రైవర్ బేరం చేస్తున్నాడు తమిళనాడు వాళ్ళతోటి. వెళ్ళి ఒకసారి అది తెంచేసి వచ్చేద్దాం, మళ్ళీ వీడియో స్టార్ట్ చేయడానికి ట్రై చేద్దాం మనం. సో పిల్లలు అయితే మనకు పల్లెల్లో ఉన్నాయండి, మనం తీసిస్తూ ఉన్నాం. నిన్న కూడా బుధవారం ఒక 300 పిల్లలు కొన్నాం, నిన్న ఒక 80 పిల్లలు కొన్నాం. ఆ వీడియోలన్నీ మళ్ళీ నేను మీకు పెడతాను. సో పిల్లలు కావాలంటే కాల్ చేయండి. బుధవారం నుంచి ఆదివారం నుంచి బుధవారం గురువారం దాకా మీకు పల్లెల్లో బయట పిల్లలు దొరుకుతాయి. ఈరోజు సంతకు వచ్చేస్తాయి చాలా వరకు. ఈరోజు ఏదైనా మిగిలితే మళ్ళీ రేపుట్టుకుంటాయి, లేదంటే ఆదివారం నుంచి పిల్లలు మీకు బయట దొరుకుతాయి. సో ఇంకా లోపలికి వెళదాం, ఎలాంటి ధరలు ఉన్నాయి ఏంటంటే అడిగి తెలుసుకుందాం. సో మీ అందరికీ ముందుగా ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈరోజు అన్నీ ఇలాంటి పిల్లలు వచ్చేస్తున్నాయి. 5 నెలలు పైబడిన పిల్లలు వచ్చినాయి, కానీ 5 నెలల లోపల పిల్లలు అయితే ఈరోజు సంతలో కనిపించడం లేదు. ఎలా చెప్తున్నారు ధరలు అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం మనం. అలాగే ఇక్కడ నుంచి గేట్ ఫీజు 50 రూపాయలు ఒక్కొక్క జీవానికి ఉంది. ఇప్పుడు మీరు 50 జీవాలు కొన్నారు ఇక్కడ పిల్లలు, పిల్లకి 50 రూపాయలు ఇక్కడ గేట్ ఫీజు కట్టాల్సి వస్తుంది. సో వెళ్ళి వద్దాం మనం ఒకసారి. ఈ బ్యాచ్ వచ్చేసి అమ్ముడిపోయిందండి. పిల్లలు బాగానే ఉన్నాయి దూరం నుంచి చూస్తే. ఇలాంటి పిల్లలు చాలా తక్కువ వచ్చున్నాయి సంతలో. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ మీడియం సైజ్ పిల్లలు వచ్చేసి తక్కువ ఉన్నాయి. ఒక 4 బ్యాచ్లు అడిగాను నేను, ధరలు వినిపిస్తూ ఉన్నాయి. పిల్లలు ఇవి బాగానే ఉన్నాయి. 15 కేజీల పైన ఉంటాయి. ఇవి 15 కేజీల పైన ఉంటాయి. 16 కూడా అనుకో. పిల్లలు బాగున్నాయి అన్ని కండ మీద. ఆ ఎర్రపిల్ల కానివ్వండి, దాని నల్లపిల్ల కొద్దిగా ఉంది, ఆ అవతల ఉండే పిల్ల కానివ్వండి, ఈ పిల్లలన్నీ బాగున్నాయి, కండ మీద ఉన్నాయి, బాగున్నాయి పిల్లలు, నీట్గా ఉన్నాయి. 16,500కి అమ్ముడిపోయినది. 16,500 పైన పేరు అమ్ముడిపోయింది. పిల్లలు అయితే బాగానే ఉన్నాయి ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి. సో చూద్దాం, మన వాళ్ళు 4 కలిసి వచ్చారు, అందువల్ల బేరం సెట్ అవ్వదు. చూస్తూ ఉన్నారు. 16,500కి ఈ బ్యాచ్ అయితే అమ్ముడిపోయింది. 16,500 పేరు జోడా. ఇవి మొత్తం 100 పిల్లలు ఉన్నాయండి. ఇవి 100 పిల్లల్లో మొత్తం అడిగితే వేరే రకంగా ఉంటుంది. నేను ఒక 60 పిల్లలు అడిగాను నచ్చినట్టుగా. మనకు నచ్చినట్టుగా ఒక 60 పిల్లలు అన్నట్టు అడిగాను. బేరం వచ్చేసి దగ్గరలోనే ఉంది, కానీ కొనేవాళ్ళు మనకేందంటే చెప్పాలా ఈ విషయం. మన దగ్గరికి వచ్చేవాళ్ళు పిల్లలు ఇప్పించండి అనేసి చెప్పేవాళ్ళు ఎలా ఉంటారంటే ఒక గీత గీసుకొని వచ్చేసి ఉంటారు, లేదా 1-2 సార్లు నష్టపోయి ఉంటారు. అలాంటి వాళ్ళు వచ్చేసి అన్న మాకు ఇక్కడికే కావాలనేసి నిలబడతారు. సో అదే కేటగిరీకి సంబంధించిన వాళ్ళు నాకు ఈ ధర అనేసి ఒకటి రాసేశారు, దానికి మించి ఇంకా పైకి పోదు. ఇంకా ఆ ధరలోనే వెతికి మనం ఫైనల్గా తీసిస్తాం. ఒక 200-300 తేడాతోనే ఉంటుంది, కానీ అంతకుమించి ఎక్కువ తీసివ్వము. సో నిన్న ఒక 400 పిల్లలు లోడ్ ఎత్తినా కానీ సేమ్ అదే ప్రాబ్లం వాళ్ళతో కూడా. నాకు ఇంతకే కావాలనేసి నిలబడిపోయినారు. 80 పిల్లలు కొన్నారు, పెద్ద పిల్లలు మంచిగానే దొరికాయి. అంతకుముందు వచ్చిన వాళ్ళు 80 పిల్లలు కొన్న వాళ్ళు 101 పిల్లలు కొన్నారు కదా, వాళ్ళు కూడా సేమ్ ప్రాబ్లం. సో ఇవి వచ్చేసి ఒక 60 పిల్లలు అడిగాము. 60 పిల్లలు అడిగితే 19,500 అన్నాడు. మేము 15,000 లోపల అన్నాం. సో అక్కడి నుంచి బేరాలు జరుగుతున్నాయి. ఇది 16 నుంచి 17,000 లోపల వచ్చి ఆగిపోతుంది. ఇంకా కట్ట ఒక 60 పిల్లలు మనకు నచ్చిన పిల్లలు 16 నుంచి 17,000 లోపల బేరం అనేది తెగిపోతుంది. ఇది లైవ్ వెయిట్ అంటే ఇంకా చూడాలా, అన్నీ లాగితే తర్వాత తెలుస్తుంది. 15 కేజీలు పైనే ఉంటాయి, కానీ కింద అయితే ఉండదు. వెనకాల బ్యాచ్ ఒక రకంగా ఉంది, మధ్యలో 3 బ్యాచ్లు ఒక రకంగా ఉన్నాయి. 16.5 లోపల పడిపోతుంది ఇది. ఈ బ్యాచ్ కూడా అమ్ముడిపోయిందండి ప్రస్తుతానికి. బ్యాచ్లు అయితే మేము వెనకాల బేరాలు చేస్తున్నాం, కానీ వాళ్ళ ధరలు వేరే రకంగా ఉన్నాయి, చెప్పాను కదా. సో ఇది వచ్చేసి మనకు 15 కేజీలు అటు ఉంటుంది లైవ్ వెయిట్ పిల్ల. యావరేజ్ మీద ఒక 15 కేజీస్ ఉంటుంది. ఒక 4-5 పిల్లలు ఉన్నాయి కొద్దిగా సన్నగా ఉండేటివి. అంటే మిగతా వాటితో పోల్చుకుంటే ఇదిగో ఈ చిన్న పిల్ల ఒకటి కనిపిస్తుంది,
అవతల పక్క ఒకటి ఉంది. ఇలాగా ఒక 4-5 ఉన్నాయి, మిగతా అన్ని 15 కేజీలు దాటి ఉంటాయి. సో 15,500కు కొని ఉన్నారు. ఇది 15,500 పైన ఈ జత ధర అనేది కొని ఉన్నారు. ఒక 3 బ్యాచ్లు ఉన్నాయి, మంచి ధరకు సెట్ అవుతాయి. ఇప్పుడు మనం చూసిన 60 పిల్లల బ్యాచ్ బాగుంది, అక్కడ ఒక 23 బాగుంది, ఒక 35 బాగుంది. ఇలాగ కొన్ని బ్యాచ్లు ఉన్నాయి, ధర మంచిగా పడతాయి. 15,500 పై పేరు బిచ్చుకాయ, 15 కేజీస్ అబవ్ లైవ్ వెయిట్. ఒక 4-5 నెలల లోపల పిల్లలు ఉంటాయి, 15 కేజీల బరువు ఉంటుంది. 15,500 అనేది ఇది అమ్ముడుపోయింది, ఇది అయిపోయింది ప్రస్తుతానికి. ఈ పిల్లలు వచ్చేసి మన సబ్స్క్రైబర్కి కొనివ్వడం జరిగిందండి. ఒక 23 పిల్లలు ఉన్నాయి. ఇవి 23 పిల్లల్లో నేను ఈ బ్యాచ్ కాడ నిలబడడానికి రీజన్ ఏంటంటే, ఒక 5 పిల్లలు ఉన్నాయి దీంట్లో. ఈ ఎర్ర పిల్ల ఒకటి, ఆ పక్క పిల్ల ఒకటి, ఆ 5 పిల్లలు వీళ్ళు బక్రీద్ కోసం పెంచేవాళ్ళు. ఈ మొత్తం బ్యాచ్కి 3 అవి ఎక్కడ అన్న వచ్చేసి మనకు రెగ్యులర్గా వస్తూ ఉంటారు మార్కెట్కి. ఇది ఆయన గురించి ఎందుకు చెప్తున్నానంటే, నిన్న రాత్రి అనగా వచ్చారు వాళ్ళు. రాత్రి వచ్చి 40 పిల్లలు ఇప్పటిదాకా పట్టుకున్నారు. ఇలాగా 1, 2 ఇలా ఏరుకునేసి ఒక 40 పిల్లలు చేయడానికి ఇప్పుడు 10:30 అయింది టైం. నిన్న రాత్రి 9 గంటలకు వస్తే ఇప్పుడు 10 గంటలకి వీళ్ళకి కావాల్సిన పిల్లలు అనేవి దొరికినాయి. ఒకసారి చూపిస్తాను. 1, 2 ఇలా పట్టుకున్నారు. భాయ్ क्या नाम बताए भाई? मेरा नाम इम्तियाज है भाई। इम्तियाज कहाँ से जना? मैं पावड़ा तालुक तुमकुर डिस्ट्रिक्ट। तुमकूరు డిస్ట్రిక్ట్, పావగఢ తాలూకు తుమ్కూరు డిస్ట్రిక్ట్. ఇంతియాజ్ ఎంత పడిందన్న పిల్ల ఇది? పిల్లలు వచ్చేసి 20,000 పడింది. సో మీకు నచ్చినట్టుగా ఇలాగే ఏరుకున్నారు, 1, 2 ఇలాగే ఏరుకున్నారు. నచ్చినట్లు ఏర్పడినాయి 2 పిల్లలు. సో ఇదేనా 10,000 అంటే? దీనికి ఎక్కువ పడ్డాయి తక్కువ పడ్డాయినా? పర్వాలేదు. దీని మిగతా పిల్లలు దానికంటే ఎక్కువ పడ్డాయి. ఎక్కువ పడినాయి 24,000 25,000 పెట్టి 24, 25 అంటే ఒక్కొక్కటిగానే ఏరుకున్నారు. ఒక మందలో ఒక పిల్ల 2 పిల్లలు. ఒక పిల్ల ఏర్పడింది. సో చాలా సంతోషం అన్న. ఇలాగా ఒక 40 పిల్లలు 10-12 గంటలు అయింది 40 పిల్లలు పట్టడానికి. అలా ఉంటుంది సెలక్షన్ అంటే, వేరే లెక్కన ఉంటుంది ఇదంతా. సో అన్న వాళ్ళందరూ వచ్చున్నారు, బండికి వేసుకుంటా ఉన్నారు, ఇంకా వెళ్తా ఉన్నారు. నేను కూడా బయటికి వెళ్ళిపోతున్నాను. ఇంకా 40 పిల్లలు పెట్టున్నారు. అచ్చా బాయ్, అచ్చా జనా మిలింగే వీరా.